ఊర్లో, ఒక గ్రామంలో, నడి ఊర్లో. కానీ స్పష్టంగా నేషనల్ మీడియా అంటే చివరి అస్త్రాలు ప్రయోగించింది. వాస్తవమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళు పేదవాళ్ళు, చదువు రాదు, సామాన్య ప్రజలు. ఊరు చౌరస్తాలో దీంతో రాదని దీనికి బ్లూటూత్ కనెక్ట్ చేసి సౌండ్ ఇగో ఇది బ్లూటూత్, దీన్ని కనెక్ట్ చేసి ఇంటూరు. ఇక ఏం జరుగుతా ఉందని ఇంత వాస్తవం చెప్పుకొచ్చిన ఒకవేళ కేటీ రామారావు చెప్తున్నట్టుగా మేము ప్రాపగండనే చేసింటే ఈ ప్రజలు గుండెల కత్తుకునేటోళ్ళు కాదు మమ్మల్ని. ఈ ప్రజలు గుడిసెలల్లో క్యూ న్యూస్ అంతెందుకు, రిలయన్స్ సెల్ ఫోన్లు, జియో సెల్ ఫోన్లు, ఇలా మల్లన్న ముచ్చట వస్తుందా? 700 రూపాయలకే ఫోన్ అది కొనుక్కపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది గుడిసెలలో జియో ఫోన్ చిన్నది పెట్టుకొని ఊర్లలో ఒకప్పుడు ఇవి వస్తుండే, ఏవి న్యూస్ పేపర్ వస్తుండే, ఈడికి వస్తూ ఉండే గుడిసెల కాడికి, ఆ తర్వాత ఓటర్ల కాడికి న్యూస్ పేపర్ వస్తూ ఉండే. కానీ న్యూస్ పేపర్ ప్లేస్ లోకి క్యూ న్యూస్ దొరబడింది తెలంగాణ రాష్ట్రంలో. మీరు భద్రాచలం వెళ్తే ఆ భద్రాచలం అడవులలో ఉంటాయి, అంటే భద్రాచలం అక్కడ మొత్తం అక్కడ రిమోట్ ఏరియా ఉంటది కదా, భద్రాచలం పరివాహక ప్రాంతాలల్లో అక్కడ 5 గుడిసెలు ఉన్న ఊరు, 10 గుడిసెలు ఉన్న ఊరు, చిన్న చిన్న గ్రామాలు, అంటే గుడిసెలు ఉన్న గూడాలు, ఆ గూడాలల్లో ఆదివాసీ బిడ్డలు ఉంటారు. అక్కడ వాళ్ళు వచ్చేసి తీన్మన్ మల్లన్న అని చెప్పేసి సెల్ఫీలు తీసుకొని వాళ్ళు అంటే మల్లన్న మీరు చేస్తున్న పోరాటం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళింది, అంటే ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి. క్యూ న్యూస్ వాస్తవానికి కూడా ఈ మొబైల్ నెట్వర్క్ పెరగడంతో, విస్తరించడంతో ఇది సాధ్యమైంది. ఎందుకంటే మాది టీవీలలో, అంటే స్మార్ట్ టీవీలలో మాత్రమే మా ఛానల్ వస్తుంది. అయినప్పటికీ కూడా వివిధ రకాలుగా ఏదో మాధ్యమం ద్వారా మా ప్రజల దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం అయితే చేసినాం. ఆ ప్రయత్నంలో మేము సక్సెస్ అయినాం. నిజంగా ఒక నిజం ఇక్కడ ఉంది కాబట్టే ప్రజలు ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు, ఇక్కడ మాతో పాటు కలిసి నడుస్తూ ఉన్నారు. ఇక్కడ మేము అదొకటే కాదు ప్రజలారా, ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం కోసం రైతాంగాన్ని ఛత్తీస్గఢ్ తీసుకుపోయినాం. రైతులను ఛత్తీస్గఢ్ తీసుకుపోయి సామాజిక బాధ్యతగా రైతులను ఛత్తీస్గఢ్ తీసుకుపోయినాం. అనేక కార్యక్రమాలు చేసినాం, రైతులకు వాస్తవాలు ఏందో వివరించినాం. ఇది ఏ మీడియా ఛానల్ చేయలే. కేసీఆర్ చెప్పింది అబద్ధమని నిరూపించడానికి ఒక సంకల్పం తీసుకొని ప్రజలతోటి ముందుకు పోయినాం. ఇక్కడ చూడండి, క్యూ న్యూస్ ఛానల్ ఇగో ఇదో చిన్న ఊర్లో ఉన్న గుడిసె. అదో జియో ఫోన్లో ఏం చూస్తున్నారు? మల్లన్న వార్తలు రోజు చూస్తారట. హలో, రోజు పొద్దుగాలేనా? హలో, ఈ ప్రయత్నంలో మా రాష్ట్ర అధ్యక్షుడు రజనీ ఆలోచన, రజనీ నడవడిక, రజనీ చేసినటువంటి పోరాటం. తీన్మార్ మల్లన్న ఒక ఫ్రంట్ ఎండ్ లో మీకు కనిపించవచ్చు, కానీ నా వెనకాల ఉన్నటువంటి పెద్ద వాళ్ళంతా వాస్తవానికి తీన్మార్ మల్లన్న టీంకి రాష్ట్ర అధ్యక్షుడు నేను కాదు. ఈ టీమును నడిపిస్తున్నటువంటి వ్యక్తి, శక్తి రజనీ కూడా ఈ పోరాటంలో ఉన్నాడు. కేసీఆర్ గద్దె దించడంలో పోరాటంలో రజనీ అనుభవాన్ని కూడా తెలుసుకుందాం. రజనీ, మంచి ఇంటలెక్చువల్ అన్న, గుడ్ మార్నింగ్. ఆ రోజు మీరు నేనున్నాం. 2006లో నాకు బాగా గుర్తు. 2016లో బూర్జ భిక్షనాయకుడు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. అవును. సో బూర్జ భిక్షనాయకుడు ఆలేరు నుండి ఒక టీమ్ ను తీసుకొని, ఆ రోజు ఉన్నటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని వస్తున్నటువంటి క్రమంలో మనం మాదేపూర్ ఒక లంచ్ చేసి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పోయినాం. అవును. సో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద అక్కడ చేసినటువంటి లైవ్ ఇక్కడ బూర్జ భిక్షనాయకుడితో పాటు ఆ నైనాల గోవర్ధన్. సో నైనాల గోవర్ధన్ ఇప్పటికి కూడా ఆయన ఎక్స్పర్ట్. మొదటి నుంచి కూడా ఆయన అసలు కాళేశ్వరం అనేది మనకు కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ అనే వయబిలిటీ కాదు, తుమ్మిడిగడ్డ వద్దనే ప్రాజెక్ట్ నిర్మించాలని మొదటి నుంచి కూడా పోరాటం చేస్తున్న వ్యక్తి. సో వాళ్ళతో మనం మొట్టమొదటి కార్యక్రమం కీలెస్ ఆస్ట్రేలియా మనం కొబ్బరికాయ కొట్టలేదు, ఊదుబస్తులు వేయలేదు, దండ పెట్టలేదు. తెలంగాణ ప్రజలను నమ్ముకున్నాం, తెలంగాణ
సమాజానికి జరగబోయేటువంటి ప్రమాదాన్ని తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం కీ న్యూస్ మొట్టమొదటి ప్రయత్నం అక్కడే స్టార్ట్ చేసింది. సో ఎక్కడైతే కేసీఆర్ 2018 ఎన్నికల్లో తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టి మేడిగడ్డ కాళేశ్వరం ఒక అద్భుతమైన చూపెట్టే ప్రయత్నం చేసిండో, ఆ 2016లోనే ఇదే మేడిగడ్డ ఇదే కాళేశ్వరం తెలంగాణ ప్రజల పాలిట ఒక శాపంగా మారబోతుంది. ఇది తెలంగాణ ప్రజల పాలిట ఒక ఊహించని నష్టాన్ని చేయబోతున్న విషయాన్ని మొట్టమొదటి స్టార్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ కీ న్యూస్. అప్పటికి క్యూ న్యూస్ కూడా కాదు, అప్పటికి మనం దానికో పేరు కూడా పెట్టలే. మనం ఫేస్బుక్ లైవ్ పెట్టినాము. ఫేస్బుక్ లైవ్ లో ఇప్పటికి నాకు బాగా గుర్తు, మన ఐటన్ కారు రెడ్ కలర్ కారు, అందులో మనోజ్, నరేందర్, మీరు, నేను వరంగల్ అప్పటి నుంచి నన్ను పికప్ చేసుకుని మనం అందరం కలిసి వెళ్ళిపోయాం. సో అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఎవరు ఊహించలేదు. నవీన్ అప్పుడు మరి ఆర్గనైజేషన్ లో పనిచేస్తా ఉన్నాం, మనం వేరే అదర్ మీడియా ఆర్గనైజేషన్ లో పనిచేస్తా ఉన్నాం. సో అప్పటికే ఎమ్మెల్యే సెలక్షన్ లో కూడా మనం కంటెస్ట్ చేసినాము. సో ఇవన్నీ జరిగిపోయినటువంటి అంశాలు. కానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే మల్లన్న దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, ఉండరు, చివరి దాకా పనిచేయరు. సో మల్లన్నను మధ్యలో భాగం చేసిన చాలా మంది ఉన్నారు. అసలు నిజంగా జరుగుతున్నారు అదా ఇదా రకరకాల కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. 2016లో మనం కీ న్యూస్ అనే పేరు పెట్టక ముందుకు రజనీ ఉన్నాడు, ఈ రోజు కూడా రజనీ ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు రజనీ? ఎందుకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు? ఎవరైతే వ్యక్తిగతమైనటువంటి కొంతమంది వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యక్తిగత స్వార్థాలు, వ్యక్తిగతమైనటువంటి ఏదో ఒకటి ఆశించి రావడం, సో వాళ్ళు ఆశించినట్టు జరగకపోవడం. సో మనం నిజాయితీగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమాజానికి జవాబుదారీగా ఉండాలని మీరు ఏదైతే ఆశించారో, సో దాన్ని ఆ లైన్ అందుకున్న వాళ్ళందరూ కూడా మనతో కొసదాటి నిలబడి ఉంటారు. సో అంతమంది తెలంగాణ సమాజం కోసం నిలబడాలనుకున్న వాళ్ళంతా కూడా మన లైన్ లో ఉన్నారు. ఎక్కడైతే వ్యక్తిగత స్వార్థాలు, వ్యక్తిగత వ్యవహారాలు ఆశించినటువంటి వ్యక్తులు మధ్యలో వచ్చారు, మధ్యలో వెళ్ళిపోయారు. సో మళ్ళా నా దగ్గరికి ఇస్తే మాకేదో మేలు జరుగుతుంది, సో మళ్ళీ మీరు మాకు మీ మేలు చేయగలుగుతాడు, ఆ మేలు చేయగలుగుతాడు, క్యూ న్యూస్ ద్వారా నేను ఈ లబ్ధి పొందగలుగుతా, ఆ లబ్ధి పొందగలుగుతా అని ఇట్లా వ్యక్తిగతంగా తమ వ్యక్తిగత జీవిత వ్యక్తులంతా కూడా వెళ్ళిపోయారు. సో మీరు క్యూ న్యూస్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా సో మేమంతా కూడా నిలబడ్డామంటే రీజన్ ఏంటంటే మీరు ఏదైతే ఆశయం కోసం నిలబడ్డారో ఈ ఆశయంలో నిజాయితీ ఉన్నది అన్న విషయాన్ని బలంగా నమ్మినాం. సో తెలంగాణ సమాజానికి మీ ద్వారా మేలు జరుగుతున్న విషయాన్ని బలంగా నమ్మినాం. వాస్తవాలను మనం తెలంగాణ సమాజం ముందు ఉంచగలుగుతుంది కీ న్యూస్ అనే విషయాన్ని బలంగా నమ్మినాం. అదే సందర్భంలో తెలంగాణ సమాజాన్ని కీ న్యూస్ వైపు తీసుకురావడంలో మీరు పడుతున్నటువంటి తపనను మేము బలంగా నమ్మినాం. ఏ నోరు లేనటువంటి ఏ సమస్యనైనా కూడా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి ప్రజల సమస్యలు వింటూ వాటిని పరిష్కరిస్తున్నటువంటి తీరును, ఆ ప్రజలకు అండగా ఉంటున్నటువంటి తీరును కళ్ళారా చూసినాం మేము. సో మాకు వ్యక్తిగతంగా లబ్ధి అనేది అంశం మాకు టాపిక్ కాదు, కానీ ఎంతో కొంత సమాజానికి మేము మేలు చేయాలి, సమాజ ఉన్నతిలో భాగస్వామ్యం కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా మాలాంటి వాళ్ళందరికీ ఒక బ్రహ్మాండమైనటువంటి వేదికను ఈ రోజు కీ న్యూస్ ఇచ్చింది, మీరు ఇచ్చారు. సో మీకు కానీ కీ న్యూస్ కానీ సో ఈ రోజు మొట్టమొదటిసారిగా నేను ఎక్కడ కృతజ్ఞతలు చెప్పలేదు. సో ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తించిన తర్వాత మీకు నేను కృతజ్ఞతలు గుర్తించిన తర్వాత ఖచ్చితంగా ఈ సందర్భంగా మీకు నా కీ న్యూస్ నిలబెట్టినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ వ్యవస్థకు బ్యాక్ ఎండ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సైన్యంతో సపోర్ట్ చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఆ సైన్యాన్ని తయారు చేయడంలో కానీ, ఆ సైన్యాన్ని నిర్మించడంలో కానీ, ఆ సైన్యం కూడా మీ యొక్క ఆలోచనలు, ఆశయాలను అందుకొని మీ బాటలో నడుస్తున్నటువంటి అన్ని జిల్లాల మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మన టీంలో నిజంగా సో వాళ్ళకు కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఒక రకంగా చెప్పాలంటే పాదాబంధనాలు కూడా తెలియాలి. సో రాజకీయంగా ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ సో మిమ్మల్ని మీ ఆశయాలను నమ్మి సో మనం తెలంగాణ సమాజ అభివృద్ధిలో ఉన్నతిలో భాగస్వాములు కావాలని ఆ భాగస్వామిలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్పంచుకున్న మన టీం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా శ్రేయోభిలాషులందరికీ కూడా కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పిన తర్వాత వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ రాజు. అది ఇట్లా అనేక మంది కలిసి పోరాటం చేసినాం. ఇక్కడ వరకు ఈ గుడిసె వరకు క్యూ న్యూస్ తీసుకుపోయినా ఈయనకు టీవీ లేకపోతే జియో ఫోన్ లో మళ్ళా చూస్తున్నా. ఎందుకు అంత బాండింగ్ ఏర్పడ్డదంటే వాళ్ళ సమస్య చెప్పినోడు లేడు, వాళ్ళ మాట మాట్లాడినోడు లేడు, వాళ్ళ గోస ఇన్నోడు లేడు. కాబట్టి ఈ ప్రజలంతా ఇగో ముసలోళ్ళు అంతా అరుగు కాడ కూర్చొని ఏం జరిగింది అనేది ఈయన పట్టుకుంటే రోజు చూస్తాం మేము అంటారు. ఇది సరిపోదా? ఇక్కడ సగర్వంగా చెప్పుకుంటాం
ఎస్ మేము ప్రతి గూడానికి చేరినాం, ప్రతి గుండెకు చేరినాం కాబట్టే ఇలా కేటీ రామారావుకు ఎవరో కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మమ్మల్ని ఓడించింది యూట్యూబ్ ఛానలే అని. మమ్మల్ని ఓడించింది యూట్యూబ్ ఛానల్లే ఓడించుడు. మా నాయన 32 మెడికల్ కాలేజీలు పెట్టిండు కానీ 32 యూట్యూబ్ ఛానల్ పెట్టలేకపోయిండు. ఆ ప్రాపగండ చేసిన వాట మేము. ప్రాపగండ మేము చేసింది ప్రాపగండనా? వాస్తవాలు వాస్తవాలు చెప్పినాం కాబట్టి ప్రజలు తీర్పిలా ఇచ్చారు.